నిన్న మొన్న ఈ అల్లకొచ్చి నాకు పనులు ఈ ముఖం కడిగి టిఫిన్ పెట్టేది వదినే అన్నం పెట్టు వదినే ఆకలి అవుతుందా ఆకలి అయితే అన్నం పెట్టు ఏ సంగతి ఇలా ఎంత పొద్దుగా ఊడ్చుకోవద్దు చల్లుకోవద్దు ముగ్గు చేసుకోవద్దు ఆడిపుడిగా ఉట్టి తెల్లారేస్తే మాకు బరేగా గడ్డం వేసినట్టేనా వదినే నా అన్న రాజ్యానికి రాజు నేను రాణ్ణి నా సేవ చేస్తాను నేను చేయలేదు విద్య చేసిన ఇవాళ లేచే వరకు రాత్రి ఏం పుట్టిందో అవా అవా నడువులో పట్టుకున్నది నా కుట్టినప్పుడు చూసినావురా పాలడు తెచ్చింది 10 రూపాయలు డవరోడ్ తెచ్చి 10 మంది తెచ్చేస్తాడు గుంజిగాడు ఇవో నా పానం మంచి బిడ్డ నా నడువులో పట్టుకున్నది నడువులో వేరే ఉంటుంది నడులో పట్టుకున్నది అవా అవా ఇగో ఇవాళ కొత్త శుక్రవారం అంటే కొత్త ఒకటి ఉంటుంది శుక్రవారం పాత ఒకటి ఉంటుంది పేయింది కొత్తది ఇప్పుడు వచ్చింది పాత పైన వచ్చింది కొత్తది పేయింది పాతది చీపు గట్ట బట్టి ఆకులు అదినే చిన్న నాకు అవ్వ పని చెప్పలే అయ్య పని చెప్పలే ఇంట్లో 7-14 మంది దాచివాళ్ళు ఉన్నారు చీపురాట నా చేతికి ఇచ్చిన వదిన కుడవరాదు వదిన అయ్యో 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 ఆడవిల్ల అంగీతం గిట్టే ఉంటుందా శుక్రవారం నాడు చీరు గట్ట 4 కొట్టేస్తున్నా నేను మంచుకుంటే చేసుకోలే అవ్వ అవ్వ మళ్ళీ కొత్త శుక్రవారమా ఇగో తెలిసి తెలియక కిందకు వచ్చావు కానీ ఏ దేవుడి ఊళ్ళో చెప్పరా వదినే నాకు చిన్నాడు అవ్వ పని చెప్పలే నా కుడు రాదు నేను రాజ్యానికి రానని మా అన్న రాజు నేను ఎందుకు కుడతా నేను ఓడవాలి ఇదేం పాపం అవ్వు చిన్న చిన్న పొలగాళ్ళు అబ్బాయి పనికి పోతే బడివే వచ్చి సర్ర ఉడుతారు ఇంటికా మా మనరాలు అయితే తాతనే ఉడుతాను శివుడి గడ్డ గుంటుంది దున్నపోతలు ఉన్నాయి ఏం ముట్టింది మారేస్తాం కింద మారే ఇగో ఏదో తెలిసారు కోపంగా ఎప్పుడు బతికే చెప్తారు కిచ్చ నవ్వుకుంటే చెప్తారు చెడిపోడు అని చెప్తారు విన్నావా ఓడో నవ్వుకుంటే చెప్తే వాని మాట నమ్ముతారు అందరు పోతారు వాని దగ్గరికి కోపంగా చెప్తే అబ్బో వాడు కోపంగా అందుకొని పోద్దురు అంటారు విన్నావా ఊడిపో నా కుడరా 1-2 తలగొట్టే 3 మంది సంగీతాన్ని సింతకాయ రాలువంట రాలుతుందా రౌతు బట్టి రువుతాయి అటువంటి ఇద్దరాల మూల షార్ అవుతుంది దాచేది అడవైన ముండా పొడిగైన ముండా నీ దిక్కార నీ దీపార నీ సట్ల మట్లంగా నీ దొడల పోసుడు నీ పండు పెట్టి పాలు పోయా నేను వచ్చే పూలు బొక్కలు నువ్వు ఎత్తుల ఉన్నా మొత్తుల పని చేసి తింటాను పంటాను నేను ఇంటికాడని ఇంటికా పని చేస్తానని చూడురు లోకం మంది నా సంవత్సరం నన్ను ఆడిపోసుకుంటారు రేపటి కాలంలో నువ్వు ఎవరికైనా ఇస్తే నువ్వు ఇష్టమా పెళ్ళి అయ్యి ఒక ఎరుపడితే ఎవరైనా చేసుకోవా పని ఎవరైనా తెలియకుండా రైతు తెలవద్దా మొదల పని చెప్పొద్దు అంటారు ఆకిలి అదే సీపీ అటువంటి పెడిపోయి చిన్ననాడు అవ్వ పని చెప్పబాయ వదినే అయ్య పని చెప్పబాయే ఇలా శుద్ధి కట్టుతో కొడుతున్నావు వదినే ఎన్నడుకున్నా నేను ఆడిబిడ్డన వదినే అడగబుట్టిన నీ కాలు ఎక్కడనా ఈ పెక్కనా నీ చెయ్యి ఎక్కడనా ఈ పెక్కడ వదినే వదినే నీకు దండం పెడతా నా వదినో నీ కాలు మొక్కుతాను నా వదినే నన్ను కొట్టడాయ వల్ల నీకు కాదు కోపంగా చెప్పింది బతుకు ఎరు చెప్తాడంటే నవ్వుకుంటే చెప్పింది చెడిపోయడానికి చెప్తుందంట తిరుగుతారే ఇంకో తిరుగుతాడు వదినే ఊడు వచ్చినట్టు ఉడతా కానీ అని రాని మాట్లాడకు నేను ఆశకి పెద్దదాన్ని ఈడికి చిన్నదాన్ని అయినా వదినే నేను అడిగాను కదా నన్ను కొట్టకు వదినే నన్ను ఇంటకు వదినే నేను ఆకిలల్లో కొడుతున్నాను నా వదిలో నా బిడ్డ దూరం అనమ్మ ఓ దేవుడో శుద్ధి కట్ట చేదవట్టే అమలాలా ఏడేడు వాకిళ్ళు నమ్మ ఓ దేవుడు ఎలా కూడా వచ్చనమ్మ తలనాలా అయ్యా ముంగడ ఆడిబిడ్డ ఉడుకుంటా బాబగారి వెనక చెత్త కూడా
కోడి గుర్తు ఎట్లా అర్ధ రాజ్యం వస్తుంది నీకు అమ్మా నారాయణుడా నారాయణ ఆ బిడ్డ సూరమ్మ ఓ దేవుడు ముందు వాకిని ఊడ్చుకుంటా ముందు పోయి ఆ తల్లి వెనక మరి చూసే వరకు మళ్ళీ ఎక్కడి చెత్త అక్కనే ఉన్నది పాపగారి కమలం చేసిందని ఆ బిడ్డకి ఏం వెనక ఇక ఊడ్చిన్న ఆకిల్లు అలా ఉడతా ఉంది గట్టలు నానా తల్లి సూరమ్మ ఓ దేవుడు ననగన్న తల్లి నా దేవత కని భూమి మీద వేసి పైన చేతుల గంజి నాకు వేసినావా అన్న చేతుల బతుకల్లా వేసినావా నేను ఒట్టినాడే నాయవో అవ్వ నీ కానుకో గంగారిన్నా కానీ భూమి వేసి నా కట్టం చూస్తీవా నా బాధ చూస్తీవా ఇలా కొనుకొచ్చిన కొంత ఏ పని చెప్తే ఆ పని వేయాలి అగో ఆడవిలో చూసినా అవ ఉంటే బలం అయ్య ఉంటే బలం అవ లేక అయ్యే లేక పని ఆ బిడ్డ మళ్ళా ఏడ్చుకున్న ఊడ్చింది ఆ కుళ్ళు మళ్ళీ ఎప్పుడు ఊడ్చిందో అమ్మ కవైన వేటి కల్లా వచ్చినాదో వదినే ఆకలి చూసిన ఆకలి అవుతుంది వదినే అమ్మ ఆగి నుడుస్తున్నా అన్నం వస్తా నీ అన్నం పాడవాడ నీ కుడివేమా నువ్వు ఎవతన తిన్నా అనే తిండి పాడవాడ నీ తిండి దిగగడ్డ పెట్ట నేను తిన్నా అనే పొద్దుగడ సరన్నా ఉన్నాక తబడి పెడితే అట్లా ఉన్నది ఒక్కదాన్నే తిన్నా అయ్యో గాన్న తింటే నేనెట్లా బత్తా అని అడ్డుగోలు ఒక్కటి మొత్తం తిన్నా అడ్డుగోలు తిని నేనెట్లా బత్తా అని 4 ప్లేట్ల పూరి తిన్నా 4 ప్లేట్ల పూరి తిన్నాక దుబాయ్ తండ్రి అయ్యో నీళ్ళు చల్లకుండా నీళ్ళు ఆగుతుంది పిల్టది తాగుతా బుద్ధి అని 4 పీర్లు తెచ్చుకొని తాగిన నేను తిన్నా అని పాడువాడ కాగడ్డ కిలో తిన్నా చేపులు కిలా అయ్యో 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 గుడ్డి గుడ్డి ఉడిచినావు నీ అవకడుపు కాలో నీ మీద మా అన్ను పోయావు అలా అన్నీ ఉండదు కానీ నాకు దాపరం చేసిందో గుడ్డి గుడ్డి ఉడతారు అప్పుడు కాలే వదినే మా అవ్వని తిట్టకు వదినే మా అవ్వనికి మీ అవ్వని తిట్టకు వదిలే అంటావు చెప్తావు ఇప్పుడు ఆగిలి ఉడిచినావా అలుకుదాలు గోపిన ఎత్తి గోడ కలిపి ఆవుపడిన ఎత్తి అలుకోవడం కలుపుకోవాలి ఇలా శుక్రవారం నాకు అలుగు నన్ను ఒర్రియేకే సూరి నా తలను వస్తుంది ఎడ్డెక్కి వస్తుంది ఊడివే అవ్వ అవ్వ గట్టిగా మాట్లాడతాను డాక్టర్ చాలు మరి ఆ బిడ్డ చూసినావా గోల కుట్టం బిడ్డకి వచ్చి గోపెండ పట్టుకొచ్చుకొని అల్లుకు గోలేలా కలిపి ఆ తల్లి అడుగుతున్నాను చూసావా సూరమ్మ ఏడేడు వాకిలు ఊడ్చుకుంటే ఎట్ట రంకులు దాన్ని వేయాలి దీని ఉప్పున పెట్టి పప్పును తీసి పప్పు బలంతా వంచకపోతే నా పేరు కమలచ్చి పాపగారి ఆ బిడ్డ అలుగులు తల్లుతంటే లోట ముంచినప్పుడే ఇక ఎదురుంగా వచ్చిన అది తల్లులాలో కానాక కన్న బిడ్డ ఓదాలకు ముంచిన అది ఓ దేవుడు నవ్వుతారు ఇప్పుడు సంబరం వీళ్ళకి నగరపల్లకు అయ్యో 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 నా శ్రీరాత అది చేస్తావు గారే సంబరం మా అమ్మగారు పెట్టా ఫస్ట్ పితాంబరం కమల గుడిసి అయితే పెట్టరా పట్టు చీర నా అమ్మగారు తెచ్చు నా మీద వెళ్తా అడవే ముడ చెల్లే అది కళ కనబడుతున్నా ముడా మన తుర్కోళ్ళమా యశ్మాతం పట్టినావా కిరస్మాతం పట్టినావా ఇది మన గోరియా ఇదే మసీదా ముగ్గేసుకోవే నాకు ముగ్గురు 2 గీతలు వస్తాయి ఏళ్ళకే పుట్టింది అట్టిగా నేనైతే నా వయసులో చిన్న పొల్లు అప్పుడు 500 సుక్కల ముగ్గులు వేసేది మాకిట్లా మాకిట్లా కాదురా మందాకిట్లా వేసేది పిచ్చిలేసి అది ఆడి మా బాలలో ఆకిట్లా పాపం ఒక్కటే బిడ్డనే అని
నేను చిన్నప్పుడే పెద్ద మనిషిని అయినా చిన్నప్పుడే పెద్ద మనిషి పెద్ద మనిషిని అంటే పెద్ద పొలం లెక్క అందరితో మాట్లాడుకుంటే హుషారుతనం చేసి అందరు ఆకిట్లలో ముగ్గులు వేసే సంక్రాంతి అప్పుడు 3 రాని 1 రాని అయిపో అవో అవో అమ్మ ముగ్గు గిరికా సేత మట్టినా గద్దె ఏర్పడుతుంది నా ముద్దు ఏర్పడుతుంది నేను ఆయనప్పుడు వచ్చిందని అత్త తులసమ్మ గద్దె కాడ కూర్చున్నా గద్దె కొడతావా నా ముద్దు కొడతా ఎర్రాలు కలుపుకుని గట్టె ఉన్నది సీద గట్టె ఉన్నది అదే గద్దె అనుకొని తులసమ్మ గద్దె అనుకొని పడతావు కానీ ఒక ముచ్చట ఏదో నాకు ఆకలి ఈ ఆకలి అనగా నా సిక్కి అవుతాను ఇంత పొద్దుగా బండి బాసాలు ఉన్నాయి నీ అన్న తిన్న పల్లెం అన్న ఉన్నది నేను తిన్న పల్లెం అన్నే ఉన్నది నువ్వు తిన్న పల్లెం అన్నే ఉన్నది బండి బాసాలు నాకు సోమరాజు సోమరాజు పనికి రాజకీయంగా ఉండదట నో తమరాటం ముసిడి ఎప్పుడు ఇంత ఉన్న బకెట్ల బండి పోలేదు సాదాబాయి బేడికైనా బిడ్డారానే వచ్చే బాయిలా నీళ్ళు ఎల్లి పసంగు దోమే బిడ్డ చూడమో అపకార్దిని మీద మన్ను పోయే బాయ్ అంటేదు ఏ చెట్టు కురి పెట్టుకుంటేదు బయట పోరు తప్పలేక ఏ బాయిలన్న పడితే బాధపడితే ఏ చెట్టు కానీ ఉరి పెట్టుకుంటే సీడ పడుతుంది పీడ పడుతుంది కొడుకుతా పాపగారు చెప్పరాని పని చేసిన ఆ బిడ్డ చెప్పిన పని చేస్తాంది మరి ఇంకో పని చేస్తే మా వదిన అన్న పెడితే ఆశపడి ఆ బిడ్డ చూడమే అమ్మా ఇంత ఉన్న పాత బోళ్ళని పట్టుకొచ్చి ఆకిట్లప్పుడు వేసిందో బోళ్ళని తోమింది ఆ బిడ్డ కడిగి శుద్ధి పెడతా ఉన్నదే అమ్మా బోళ్ళు తోమిన బిడ్డ సిక్కులో నా వేసే నాకే ఈ వరకు ఎడ్డెక్కొస్తుంది నువ్వు ఎట్ట మనిషివి ఎట్ట మనిషి నువ్వు ఎక్కడ మనిషి ఎక్కడ మనిషి మనిషి కానీ లే పాపకారం ఉండే ఏం చేసింది కొత్తది ఇతడు జాంబూల వాడక తీర్థ శాంతాన్ని తీసుకొచ్చింది పురి సందునాడు వాడికి గాజు గిల్లలు సిద్ధవక్కలు ఇవిడిచ్చింది 7 గోడల కింద పొక్కలు దావి కొరిడో పొక్కలు దావి రంధ్రాలు చేసింది సాతపాట రంధ్రం చేసి మూతకుండా రంధ్రం చేసింది 7 గోళాలు నింపుతానే నీకు అన్నం పెడతా లేకపోతే అన్నం లేదు సున్నం లేదు నమ్మింది వదిన అన్నం పెడితే నీళ్ళు చేస్తున్నా అని బాయి వేడి కత్తి సాధారణ చూసిన బాయి లోపల వేసి మాకు ఇరిన నీళ్ళ ఊడుతోనే ఆ బిడ్డ ఆ తాడు బట్టి గుంజినప్పుడే
దానికి ఉన్న చూసినామా గాజు వక్కలు గన్నేరు వక్కలు మరి సన్న సూరు దప్పునాలు ఎప్పుడు వాచినో పాపగారి చిన్ని చిన్ని మొక్కలారా ఆ బిడ్డ దూరమ్మా బాయిలోన శాతాను ఆ బిడ్డ వదిలినాదా బకెట్ నిన్న నీళ్ళు అవుతున్నా ఆ బిడ్డ ఎప్పుడు ఇక్కిందో అమ్మ సన్న సూదులైతే చూడు గాజు వక్కలైనా చూడు లాత చేతులకు అమ్మ సూదులు దిగినప్పుడే ఆ బిడ్డ అమ్మ అవ సత్తి నన్నాదేవా అయ్య సత్తి నన్నాదేవా ఒకవేళ చూసినా చేతిలో రక్తాలు వస్తానే బకెట్ వదిలిపెడితే సాధ పొక్కిన తాడు పోయి బాయిలో పడితే నా వదిన నన్ను ఎంత కొట్టి సముద్రాన్ని భయపడి బిడ్డ శిలశీల రకుతాలు రకుతాలు గారవట్టెనా బిడ్డ వల్ల వల్ల ఎత్తుకుంటా నీళ్ళు ఎత్తా ఉన్నది బిడ్డ అమ్మా సేరినా నీళ్ళు కొన్ని గోలెంలా పోతా ఉన్నదా సేదిన నీళ్ళు గోలెంలో పోసినప్పుడు పాపగారి అనుకున్నది ఉప్పున పెట్టి పప్పు పలరంద వంచపోతే నా పేరు కమలాంచి కదని పాపగారి పండగ పొందిందా నా బిడ్డ సూరవకి ఏమేరక నీళ్లు వచ్చినప్పుడు ఎప్పుడు నీళ్ళు అప్పుడే గారిపోతానయ్యా నీళ్ళు సరడట్లే సరడ తీసుకెళ్ళి కుండల వస్తే కుండ నీళ్ళు కుండలో పోతున్నాయి బలవంతంగా కుండల నీళ్ళు లాగబట్టి కత్తి గొర్రెల వస్తే గొర్రెల నీళ్ళు ఉంటలేవు మరి కళ్ళకు రక్తం వస్తుంది లాత పేరు లోతు పోతాయి చిన్న పేరు చిక్కు పడుతుంది సొప్పావు లెక్క లోగుతుంది చూడమ్మది ఈ బాగా మురంబాయి గడ్డ మీద మొదటి బండ మీద పడ్డది మొదటి బండ ఎప్పుడు పడిపోయింది అంటుంది ఎండ కొడుతుండే అప్పుడు శివశంకరుడు కళ్ళ కూర్చి నా మరదల్ని ఎంత బాధ పెట్టబట్టి కవలాంచిది మనుషులకే అత్తయ్య కట్ట మాకులు రాదు మరి గోడంతా బాబులు బట్టి ఉపములు చెప్పములు అది ఉలికి పడదు చదివి అటువంటి తారక మంత్రం తలవేళ్ళదు అది గోళం మీద అటువంటి మూతకుండా ఏం శాతపడిన ఎప్పుడు పట్టిండో భూమిలో గంగమ్మ పొంగి అటువంటి చూస్తాం గోళాలు నిండా నీళ్ళు అవుతాయి రంధ్రాలు బంద్ అయ్యి శాతపడిన నిండా నీళ్ళు అయినాయి మూతకుండా నిండా నీళ్ళు అయినాయి ఏ భగవంతు కృప వల్ల నాకు నీళ్లు అయినాయి ఇక్కడ నిండిపోయినాయి అనుకోని ఆ బిడ్డ బిందెత్తుకొని కుండ పట్టుకొని బేటికి అత్త ఉన్నదా నీళ్ళు ఏదినవనే ఒక మంచి నీళ్ళు పట్టుక తింట పెట్టినవనే నాకు ఆకలి అయితే చిన్న పేగులు సిక్కు పడుతున్నాయి లాత పేగులు లోతు పోతేనే వదినే నాకు అన్నం పెట్టవారా గోరల కింద పొక్క ఎత్తి మరి పొక్కలు ఎట్ట ఊడిపోయినట్టు పతాకం పొక్క చేసేది ఈ పొక్కలు ఎట్ట ఊడిపోయినాయి కప్ప వచ్చి పొక్క గడ్డ పడ్డాయి కప్ప 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 ఉన్నది పొక్క గడ్డ గోడాలు ఇల్లు ఉన్నాయి మూతకుండా ఇల్లు అయింది శాతపరం ఇల్లు అయింది ఇది అబ్బాయిలు ఎవరు చెప్తా అంటే మళ్ళీ వచ్చింది కదా ఇది నా గండానికే ఉన్నది ఆ గండానికే ఉన్నది కానీ ఒక ముచ్చట నీళ్ళు విధంగా అన్నం వస్తుందా ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది మన ఇంత మన ఊళ్ళో శాఖ వాళ్ళు మళ్ళా పెట్టింది మాకు ఎందుకంటే వారం రోజులా పట్టు కత్తనికి అన్నం పెడతా నీ చీరలు నా చీరలు మీ అన్నయ్య నీ మొగని దోతులు రుమాన్లు అన్ని నాకు బట్టలు వింటరాదు ఏంది వింటరాదు
శాఖలు దానికి వేసే బుట్టగానో నీకు ఎత్తానే నీకు అట్టో నేను ఉంచుకోను నేను అసొంటి దాన్ని కాదవ్వా అందరూ అసొంటి ఆడదాన్ని కాదు రామ 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 ఇడిసిన బట్టలైన రామ రామ నువ్వల్ల ఉత్కరాగ చిరజాగి రామ రామ అందుకే తీర్థాల రూములు కడతారు ఇంకోటి బాడు కాకుండా ఇచ్చినది రామ 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 వాళ్ళతో కూడా అమ్మ రామ రామ ఒక మీద ఎత్తినది రామ మైల కొంగు అది పొంగు మైల పోతేనే నీకు ఆ శాఖలకి అన్నం నీకు ఎత్తా అది కలిసి కదా చూతుకరా బట్టలు శాఖల లెక్కనే వదినే నువ్వు వదిన నా పెయ్యి మంటావు అంటాను ఆకలి ఆకలి అతికే అంటారు ఆకలి అన్నం నేను తిన్నా అని తిరిపాడవాడా నువ్వు తినలేదా ఇప్పుడు మట్ట మొత్తం తెల్ల వెనుకరా బల్ల పువ్వు లెక్క ఉండాలి మరి అప్పుడు ఆ బిడ్డ కూడా కొడతారా ఆ బిడ్డ చూడమనుకున్నది నా వదినే ఇన్ని పనులు చెప్పిన అన్నవెత్తలేదు శాఖలలో ఇంటికి వచ్చింది పట్ల ఇంటికి వస్తే శాఖల తల్లికి వేసే అన్నం వేస్తే నేను బతుకు లేకపోతే నా ప్రాణం వెళ్ళిపోతాను అనుకో నా బిడ్డ నీకు నా ఎంపు కాదే నా వదిలే నీకు జయము కాదు నా వదిలే చెప్పిన పనులు చేసిన అన్ని పనులు చెప్పినా కానీ నీ మహిళ కొంగు వాడమని చీర తీసుకొచ్చి కాలుతో నా ముఖం మీద ఎత్తివా ఎక్కడ లేని దుఃఖం వల్ల వస్తున్నదా నీకు పాపం జరుగుతుంది నా వదిలే నావ నాకు ఉంటే చిరునారా ఈ పని ఎవరు చెప్పపోవురా సకల ఇంటికి బస్తాన్ని మూట కట్టుకొని తలకేసుకున్నాయి చూడమది అవి బట్ల మూట ఎత్తుకొని నేను బాట పండి కచ్చిన కాడికి వెళ్ళిపోతే మా అన్న ఊతాడు శరీరా సూరమ్మది తులవార కింద మీదికాలు కింద పెట్టకన్నా ఈ బట్ల ముళ్ళు ఎవరు ఉత్కరమ్మని అంటే ఎవరు ఉత్కరమ్మని అంటే నా అన్న బట్ల ముళ్ళు అక్కడ వేపించి ఇంటి పోయినా వరని కొడితేనా వరని అవగాంటికి పోతే నా అన్న సంసారం ఆసిపోతుంది నేను కింది వాడకుంటా నేను పోతా మేడాలు కూడా వెళ్ళినాదు బిడ్డ చూరమ్మ వల్ల వల్ల ఎత్తుకుంటా ఓ దేవుడా నాయవరాతాలు దేవా ఓ దేవుడా నా ఏము రాత నాయే మా ఏము గీతలాయే ఇలా వదిన పని ఎత్తది అనుకుంటే నాతోనే చెప్పాలనే పని చెప్పవట్టే మాయిల పడితే నా బాధ తప్పుతా చెర్ల పడితే నా చెర్ర తప్పుతుందా తల్లులాల బిడ్డ ఒళ్ళ వల్ల ఏడ్చుకుంటా ఓ దేవుడు చెరువు బేటికి వచ్చింది సాగల తల్లుడు ఎట్లా బట్టలు విండుతారో ఆ బిడ్డ ఉష్ణమా నీళ్ళలో బట్టలు ముంచేసింది మరి ఒకవేళ బండకేసి కొడితే ఏమిటే సూర్యుని నీ మీద మన్ను పోయ్యా నేను కుండకాడు వస్తా నువ్వు బండకాడు చూసావా నా వదిన ఎంత కొడుతుందా అని ఇక వదిన అమ్మైన కోకులు తీసి బిడ్డ చేతుల మీద కూడా వింటున్నా చేతుల మీద బిడ్డ ఓ దేవుడు కళ్ళ మీద విండబట్టే చూడమరా అగోసుడు రాదు తల్లు రాదు ఆ తల్లి చూసినవా అన్నాడు చేతుల మీద బట్టలు విండేస్తుంది కాళ్ళ మీద బట్టలు విండేస్తుంది మరి ఒకవేళ ఆ బట్ట ఖరాబ్ అయితే మా వదిన ఎంత కొడుతుందో ఎంత తింటుందో నాకు అన్నం పెడుతుందో పెట్టదో మైలకొకలు సాపు చేసుకురమ్మనే మైలకొకలు సాపు ఎత్తి అన్నం పెడతా లేకపోతే నీకు అన్నం పెట్టా అని చెప్పింది అవ్వ బిడ్డ వల్ల వల్ల బిడ్డో అలా పోయ్యా నాగే అవ్వ రావే అవ్వో కన్నా తల్లి అని భూమి చేసి కట్టమేమి అవ్వ నువ్వు చూసినావో అని కాకుల పాలో అంత చేసినావా అవ్వ నీ కానుకో గంగరిండ ఎందుకు కన్నమే అవ్వ చిన్న
ఏనాడో నేను పుట్టినాడు ఒకవేళ నీ ప్రాణం పోంగ 5 ఏళ్ళ బిడ్డ నాటినావా నీ పొట్టేలు తీసి గొంతు నొక్కి పడితే అవ బుక్కెడంతా అక్కురంగా ఓవో కాళ్ళకానా ఓ నన్ను పొందా పెడితే పొంద మీద ఓ గడ్డి మలిసే అమ్మా కరక మలిసే అమ్మా ఎత్తరాదు అమ్మా ఈ ఆడి జన్మం మీద మన్ను వయ్యానమో ఆడి బతుకు మీద దుమ్ము వయ్యానమ్మా అవన్నన్నాలే పువ్వన్నారు పాలు ఉన్నన్నాలే పాశమన్నారు అవ చచ్చిపోతే భూకరం అవుతుంది పాలుడిచిపోతే పాశంకరం అవుతుంది ఇవాళ ననగన్న నా తల్లి ఉంటే ఏమిటే పాపకారి కోడల్లానా నా బిడ్డకు చెప్పరాని పనులు ఎత్తామని నా వదిన నాడికి వచ్చే నాకు అవ్వలేకపోయానే నాకు అడ్డం వచ్చే అమ్మో అవ్వలేకపోయే అడ్డం వచ్చే నానా ఏంటోడో గుడ్డోడో నా తండ్రి నాకుంటే ఏమిటి ఎక్కువ నా బిడ్డకు చెప్పరాని పని ఎత్తాను అది పని ఎత్తందిగా బుక్కడంత అన్నం పెట్టు అని నాకు అడిగేటి నానా నానలేక బాయే బతుకు మీద మన్నో బతుకు మీద దుమ్ము ఈ వదిన కట్టె పెడుతుందని ఒకవేళ నా అన్న దగ్గర పోయి అన్న నరభూపతి వదిన మీద మన్ను పోయే చెప్పరాని పనులు చెప్తానంటే నాన్న కోపగొండోడు ఏమిటే కమలాంచి నా శిలను చెప్పరాని పనులు చెప్తున్నామని ఒకవేళ నా తోడ పుట్టి అన్న పోయి ఆయనతో నొల్లి పెట్టుకుని చవడం అయితే నా అన్న సంసారం వాసిపోతుంది ఏ ఆడవిల్లు అని అనుకుంటుంది అన్నగాళ్ళు మంచిగా బతకాలి కానీ అన్న వదిన ఊరుంటే నాకు చీరలకి దొరుకుతుంది అన్న వదిన నొల్లి పెట్టుకుంటే అన్న సంసారం ఆగమవుతుంది అనుకోని ఆ బిడ్డ చెరువు మీద బిడ్డ వల్ల ఎప్పుడు ఏడ్చిందో బట్టలు ఎండ వేసింది మరి ఎండిన బట్టలు ఆ బిడ్డ ముళ్ళ కట్టుకొని కలిగేడి మీదకి వెళ్ళిపోతా నాడు చూసినావా అన్న వేతలు అనుకోని ఆ బిడ్డ ముళ్ళ కట్టుకొని కలిగేడి మీదకి వెళ్ళిపోతానా అని కర్ణ చూపు మా రామ కళ్యాణ రామ అయ్యా కోపమాన వైరని కోపోదండ రామ కలిగేడు మిడల్లో ఇలా ముందుకే పురాణ వచ్చిందో బట్టల విండికి వచ్చిన వదినే బట్టల విండికి వచ్చిన నాకు ఆకలి అయితే ఎర్రనే పడతా అనుకున్నాను తిన్నా మంచిగా పిండికి వచ్చిన ఏత్తా చాకల్లానికి వేసాను నీకు ఏస్తాను నేను అంత పాపం ఉన్నాను కాదు నేను అందరూ సొంత ఆడతాను కాదు అయ్యో 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 నీకేం పుట్టింది ఈ మహిళ కొంగు ఎక్కువ మరకనే పోదానే పిండినా వదిలే మంచిగానే ఏం మిన్ను అన్ని పొక్కలే పడ్డాయిగా అయ్యో 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 కుండ కడుగుతున్నాను బండ కడుగుతున్నా నాకు ఈ పొక్కలన్నీ ఎందుకో లేదు వదిలే మా అమ్మగారు పెట్టే పట్టు చీరేది సరే ఈ తీరియాలు విన్నావు రేపు ఇంకో తీరు విన్నావా నాకు ఆకలేదు నేను అన్నం పెడతా అనుకున్నా
నువ్వు శరీరంలో పోయినావా ఓడుతోనే మీ అన్న వచ్చింది పొయ్యి మీద ఎసరు పెడదాం మా పాప ఆడిబిడ్డ అట్టిగా ఉండే నేను అట్టిగా ఉంది మీ అన్న అట్టిగా ఉండే మా అన్న అట్టిగా ఉండే అన్నం పెడదాం ఎసరు పెడదాం వరకు కచ్చరికాయ ఇంటికి వచ్చింది ఏం చెప్తానే అవరాచి అన్నాడు ఏందో అన్నం వండుతానండి అన్న ఇలా అన్నం బంధు ఇలా శనివారం నేను తిరుపతి వెంకటేశ్వరికి ఒక పొద్దున్నా నువ్వు తినద్దు నేను పెట్టద్దు ఇంకోలకు మనం తినద్దు అన్నాడు ఆయన శనివారం లేకపోతే ఆదివారం ఏమైంది వదినే ఆదివారం అన్నం వండుదాం అనుకున్నా నేను కోరెలు దేవునికి ఒక పొద్దున్నా కూరలతో తిడకని చెప్పిన వదినే తినకా చెప్పి కొత్త దేవుడు గురించి ఆదివారం అంటే సోమవారం ఏమైంది వదినే సోమవారం అన్న రాయసు గురించి వేడి రావడతారు మరి మంగళవారం మంగళవారం నాడు ఆడదాం అనుకున్నా మీ అన్న అంజనకు ఒక పొద్దు వచ్చింది మనం దినాత్మ కూల పెట్టద్దట మరి బుధవారం వదినే బుధవారం నాడు సాయిబాబా ఒక పొద్దున్నాడు ఆయన మరి బేస్తవారం వదినే వేస్తారనే సమ్మకు ఒక పొద్దున్నాడు మళ్ళీ శుక్రవారం వచ్చింది కదా ఎట్లా తిరువారం వెళ్ళాక అన్నం పెడితే అన్నం లేస్తున్నాడు ఆడ ఉసపో అయ్యో రోజు ఒక్క పొద్దు అనే నా వదినో రోజు ఒక్క పొద్దు అనే నా వదినే నాకు అన్న వల్ల పెట్టబాయే ఓ దేవుడు చిన్న బేవులైన చూడు మమలానా చిక్కులు రావట్టే ఓ దేవుడు నీకు నాయమ్ము కాదు నా వదిలే నీకు జయమ్ము కాదు నా వదిలు నువ్వు చెప్పిన పనులల్లా నేను ఎత్తి నేను అవ్వలేని బిడ్డనమ్మా నా వదిలు అయ్యలేని బిడ్డనమ్మా నా వదిలే ఇన్ని పనులు చేసిన వదిలే నీకు నా మీద పాపం అనిపించలేదా నా మీద జాలి కలగలేదా వదినే నువ్వు చెప్పిన పని చేసిన వదినే నాకన్నం పెట్టమని అరుగుల పైన ఆ బిడ్డ చిన్న పోయి సితకనంతులై అవ్వానని ఎందుకు అన్నవే నీ కానుపు కంగరినాని బిడ్డ ధరిని కొట్టి ధరి లేపే అమలాలో చిన్న ఇట్లా కూర్చొని నాలుగీత తీసుకుంటా వాళ్ళ నెమలి కన్నీళ్ళు పడిపోయినట్టు ఆ బిడ్డ ఏడుచుకుంటున్నది పాప కార్యక్రమం నుంచి తులవారం ఊతాంది పాడుపడ్డ పంచాలు ఎంపిండు రఘుపతి రాజు కొన్ని రోజుల తర్వాత ఇల్లుతో మామ తీనాడే గడిగోడు కామా గుర్తులే విల్లు విల్లు సందూరానే వీరన్న గుళ్ళు దాటే వాడవాడ సందన సోమన్న గుళ్ళు దాటుకుంటా వాడవాడ చూస్తున్నా నా చెల్లె ఆయన నా భార్య ఎత్తందో అరే